హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే తెలంగాణ స్టైల్లో సాంబార్ చేయబోతున్నామండి. సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్టైల్లో చేసుకుంటే. అయితే మనం ఇందులోకి ఏమేమి వేస్తాము, ఇంగ్రీడియంట్స్ అనేవి ఇంకా ఎలా చేస్తారనేది నేను చూపిస్తాను. వచ్చేయండి, ఓకేనా? రండి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకుందాం. దాంట్లో మనం కందిపప్పును వేసుకుందామండి. కందిపప్పును మంచిగా కడుక్కోవాలండి. కందిపప్పును నీట్గా కడుక్కున్న తర్వాత మనం దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం సాంబార్లోకి కావాల్సినవన్నీ కట్ చేసుకుందాము. నేను సాంబార్లోకి ఈరోజు ఓన్లీ సొరకాయ మాత్రమే వేస్తున్నాను. సొరకాయ పొట్టును నీట్గా తీసుకోవాలండి. నీట్గా తీసుకున్న తర్వాత దాన్ని మంచిగా వాటర్తో కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి. సొరకాయ లేతగా ఉంటే పొట్టు చాలా ఈజీగా వస్తుంది. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఇప్పుడు దీన్ని మనం నీట్గా కడిగేసుకొని కట్ చేసుకుందామండి. మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఈ సొరకాయ ముక్కలని కట్ చేసుకుందాము. ఇంట్లో సొరకాయ వండితే తినరు కాబట్టి ఎక్కువ నేను పప్పుచారే చేస్తుంటాను అనమాట. సొరకాయ తెస్తే పిల్లలు తినరు కదండి సొరకాయ కూర ఎక్కువ శాతము, అందుకే సాంబార్లోనే వేస్తాను నేను ఎక్కువ. ఇప్పుడు సొరకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను అందులో టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ నేను వాటర్లో వేసుకున్నాను. ఒక్కొక్కటి కడిగేసుకొని కట్ చేసుకుంటాను అనమాట. అయితే ఇప్పుడు పచ్చిమిర్చిని 2 ముక్కలు చేసి ఇట్లా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను చూడండి. పచ్చిమిర్చి కారంగా ఉంటే ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే పప్పుచారు కారం ఎక్కువైపోతుంది. అందుకే కొంచెం చూసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటాలని కట్ చేస్తున్నాను. నేను టమాటాలని సాంబార్లోకి కొంచెం పొడుగుగానే కోసుకుంటాను, ఎందుకంటే సాంబార్లో టమాటాలు పొడుగ్గా ఉంటేనే బాగుంటుందండి. చిన్న చిన్నగా కట్ చేస్తే అవి అసలు మొత్తం ఉడికిపోయి అందులో కలిసిపోతాయి అన్నమాట. అందుకే టమాటాలు పొడుగ్గా కట్ చేసుకోవాలి సాంబార్లోకి. ఇప్పుడు ఒక్క ఉల్లిగడ్డ తీసుకున్నానండి. మరి చిన్నది కాకుండా కొంచెం మీడియం సైజ్ ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఈ ఉల్లిగడ్డని మంచిగా నీట్గా పొట్టు తీసేసుకొని ఉల్లిగడ్డను కూడా మొత్తం పొడుగ్గానే కట్ చేసుకోవాలి. సాంబార్లోకి పొడుగ్గానే కట్ చేసుకోవాలండి ఉల్లిగడ్డని. ఇంకా చిన్న చిన్న ఉల్లిగడ్డలు దొరుకుతాయి, అవి అయితే డైరెక్ట్ మనం పొట్టు తీసేసుకొని వేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నా దగ్గర ఈ పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి నేను మీడియం సైజ్ తీసుకొని అందులో ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఎండుమిర్చి పోపుకి వేసుకుందామండి. ఎండుమిర్చి పోపుకి వేసుకున్న తర్వాత మనము ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఎల్లిపాయలని నార్మల్గా ఇట్లా కచ్చపెక్కలాగా దంచి డైరెక్ట్ అందులో వేసేసుకోవాలి. నేను ఈ సాంబార్లో అల్లం వాడనమాట. ఈ ఎల్లిపాయలని వేసుకొని ఆ ఎల్లిపాయలు ఎండుమిర్చి బాగా కాలిన తర్వాత ఇందులోకి కావలసిన పోపు దినుసులను వేసుకోవాలి. పోపు దినుసులు అంటే ఏముంటుందండి, ఫస్ట్ మనం సాంబార్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది మెంతులు. చూడండి, మెంతులు ఒక 10 గల మెంతులు అందులో వేసుకోవాలి. వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది సాంబారు. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నాము. మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సాంబారు. ఇప్పుడు ఆవాలు వేసుకున్నాను చూడండి. ఆవాలు వేసుకున్న తర్వాత అవన్నీ మంచిగా కాలిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి మంచిగా వేగుతున్నప్పుడు మనము ఇందులోకి ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి. గ్యాస్ కొంచెం ఫుల్ పెట్టేసాను కాబట్టి అవి త్వరగా వేగిపోతుంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇందులోకి మనం సొరకాయ ముక్కలని వేసేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇందులోకి మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కలిపేయాలండి. ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు అండి. ఈ కరివేపాకు రెబ్బలని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. ఇంకా పుదీనా, కొత్తిమీర అవన్నీ నేను కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ.
అవి మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇందులో పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అందులో వేసుకున్న టమాటా, సొరకాయ అవన్నీ మంచిగా ఉడకాలి కదా, అందుకే కొంచెం సాల్ట్ నేను ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట. అవన్నీ మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు అవన్నీ కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టేసుకుంటే అవి మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో చూడండి, అసలు ఎంత మంచిగా ఉడికిపోయినాయో. మనం సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతాయండి ఇందులో మనం ఏ కూరగాయలు వేసుకున్నా కూడా. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఆ లోపు అవి ఉడికేలోపు మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, దాన్ని మెత్తగా చేసుకోవాలండి. పప్పు గుత్తితోని మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బేసుకొని మనం దీంట్లోకి ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకోవాలండి. మీకు ఇంకొకటి చెప్పాలండి, ఏంటంటే ఇందులో నేను చింతపండు రసం వేయట్లేనండి, నిమ్మకాయలు వేస్తున్నాను. ఎందుకంటే నిమ్మకాయ రసంతో సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంతకుముందుకు ఎప్పుడు చేయకుంటే ఒకసారి చూడండి, చేసి చూడండి ఒకసారి ఎంత టేస్టీగా ఉంటుందో. ఒకసారి ట్రై చేయండి, తెలుస్తుంది మీకే. చింతపండు రసానికి బదులుగా నిమ్మకాయ పిండుకోవాలి సాంబార్లో, చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద సైజు నిమ్మకాయ అయితే ఒక్కటి సరిపోతుందండి. నా దగ్గర చిన్నగా ఉన్నాయి నిమ్మకాయలు, అందుకే నేను 2 నిమ్మకాయలన్నీ పిండుకుంటున్నాను. ఇందులో ఏం లేదండి, ఇందులో నిమ్మకాయ పిండేసుకొని డైరెక్ట్ ఇక ఈ మొత్తం వాటర్ పోసిన ఈ పప్పు ఉంది కదా, ఈ పప్పు మొత్తాన్ని అందులోకి మనం ఉడికిన ఈ సొరకాయలు అవి ఉన్నాయి కదా, అందులోకి పోసేసుకోవడమేనండి. ఈజీ అండి చాలా. చూడండి ఇప్పుడు నేను మూత తీసి చూపిస్తున్నా మీకు, ఎంత మంచిగా ఉడికిపోయినాయో చూడండి. అసలు ఇలా ఉడకడం వల్ల పప్పుచారు కూడా తొందరగా అవుతుంది. చాలాసేపు మసల పెట్టాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ అవి ఉడికిపోయినాయి కాబట్టి. అదే ఏమి ఉడకకుండా డైరెక్ట్ మీరు అందులో పప్పు పోసేస్తే మాత్రం ఉడకడానికి చాలా టైం పడుతుంది. అయితే నేను వేసిన పచ్చిమిరపకాయలు అంత కారం ఉండవన్నమాట, అందుకే నేను కొంచెం కారం వేసిన ఇందులోకి. కారం వేసుకొని ఇంకా ఈ సాంబార్కి సరిపడా ఉప్పు వేసినాను అనమాట. ఫస్ట్ వేసింది కాక దాంతోపాటు ఇప్పుడు కూడా కొంచెం వేసాను అనమాట. సాంబార్లో ఉప్పు కరెక్ట్గా ఉండాలండి, లేకపోతే అంత టేస్టీగా ఉండదన్నమాట. ఓకే అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల కొంచెం వీడియో ముందుకు వెళ్తుందండి. చూడండి పప్పుచారు ఇప్పుడు ఎంత బాగా మసులుతుందో. ఇలా మసిలినప్పుడు సాంబార్ పొడి ఉంటుంది కదండి, సాంబార్ పొడి కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. చూడండి పప్పుచారులో అన్ని కూరగాయలు ఎలా మొత్తం లోపల బాగా ఉడికిపోయినాయి కాబట్టి స్మెల్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. మనం ఇందులో మెంతులు వేసాం కదా, దానివల్ల ఈ సాంబార్ టేస్ట్ చాలా అదిరిపోద్ది అనమాట. ఓకే అండి, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టడం మర్చిపోకండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, బాయ్.